Please come. Let's go. Wow, it's amazing, beautiful. You want see directly? Yes. More beautiful. Come. గుడ్ కెమెరా బిడ్డ అది గుడ్ సూపర్ రవీంద్ర బిడ్డ సోనాతో చేస్తావు నువ్వు శృంగారం ఈ కెమెరాలు పంపిస్తాయి నిన్ను కరగారం. హలో రే పవిత్ర ఎంత వరకు వచ్చింద్రో? వాడు ఆల్రెడీ సోనాతో బయలుదేరాడు. ఏ క్షణంలోనైనా బ్రేకింగ్ న్యూస్ రావచ్చు. సార్ దే ఆర్ కమింగ్. ఫాలో ఓ నిమిషం ఆగు, ముందు లైట్ తీసేయండి. నీకు లైట్ ఉంటేనే కదా మూడ్ వస్తుంది. ఈ మధ్య లైట్ తీసేస్తేనే తెగ మూడు వచ్చేస్తుంది. ఇక్కడ మాడిపోతుంది. ఒక నిమిషం ఇక్కడేదో అడ్డంగా ఉంది. జాంగిరి షర్ట్ పోడనట్టుంది. వీళ్ళు ఇక్కడికి వచ్చేస్తానే. తొందరగా రా. నీకు బుద్ధి లేదు. వస్తున్నా ఉండవే. బా ఎంతసేపు, తొందరగా రా. పట్టుకో. అయ్యా. నువ్వా? చింతామణి ఫ్లో లో ఎవడొస్తే వాడుతారేనా? వాడు కోఆపరేట్ చెయ్యట్లేదు. నువ్వు చేసుకోవాలి. కెమెరా అక్కడ ఉంది. దాని ముందు ఎలా చేయాలి? ఇది ఇంకో కెమెరా. ఇదే కెమెరా. దీని ముందు ఇదిగో ఇది ఇంకో కెమెరా. ఇలా పడుకోబెట్టుకొని ముద్దు 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 చేతి దొరుకుతూ ఇది ఏం చేస్తుంది? అది ఇప్పుడు ట్రాక్ లోకి వచ్చావే. మామ వాడు చేస్తున్నాడు. ఏంటిది? ముసుకేసుకున్నాడేంటి? ఇవ్వలేంటో విపరీతంగా సిగ్గేసేస్తుంది నాకు. ఏమయ్యా సీజీలో ముసుగు తీసేలేవా? నీ వల్ల కదా. సరే రా. ఈ కెమెరాకి తీసుకొచ్చావా? వెరీ గుడ్. ఈ యాంగిల్ మొత్తం కనపడతాయి. ఎంతసేపు టైం వేస్ట్ చేస్తావు? ఈ కెమెరాకి తీసుకొచ్చావా? లో యాంగిల్ బాగుంటుంది. నాకు ఇలా ఇష్టం. అబ్బా అసలు ఏంటి ప్రాబ్లం? ఎరా ఎన్ని ఇంటర్వ్యూలు తీసుకుంటావు? నువ్వేం చేయవా? అమ్మో నువ్వు నా శిష్యురాలు అంటే కెమెరా కాడి ఫేస్ చూపించమంటే పడుకో. ఇదిగో ఇది కెమెరా. అర్థమైందా? స్వామి సోనా ఆడు వచ్చేలా ఉన్నాడు. మన ఇద్దరు మ్యాటర్ రైట్. వచ్చావా? సోనా సూపర్ దొరికావురా రవీందర్. పవిత్ర నువ్వేంటి ఇక్కడ? డింగి చెక్క డింగి చెక్క. ఏంటది ఏంటది? రవీందర్ రాసలీల ఫిలిం పై పవిత్ర అందే. స్వామి సమయానికి వచ్చిన శీలాన్ని కాపాడారు. పవిత్ర పవిత్ర ప్లీజ్ పవిత్ర ఇచ్చే పవిత్ర ప్లీజ్ పవిత్ర పవిత్ర. ఎవరు పవిత్ర? సమయానికి సమాచార సోదరులు కూడా వచ్చారు. వాళ్ళందరికీ నీ బొమ్మాయి చూపిస్తానే. పవిత్ర నేడే చూడండి. డింగి చెక్క డింగి చెక్క డింగి చెక్క డింగి చెక్కారే. మా పవిత్ర రాసలీలలు ఎఫ్ఎల్ఎం బై రవీందర్ బ్లాక్ బస్టర్. సమయానికి వచ్చిన శీలాన్ని కాపాడారు. కమర్ కట్టి ఎలా తీసావురా? రేయ్ కెమెరాలు పెట్టి స్టార్ట్ కట్టు చెప్పడం కాదురా, ఆ సినిమా తీసేవాడెవడో చూసుకోవాలి. ఆడేవాడు సౌండ్ ఏంటి? మీడియా మిత్రులు బ్రేకింగ్ న్యూస్ కోసం డోర్ బ్రేక్ చేసి లీక్ చేసేద్దామా? నువ్వు ఇట్లా చెబుతా. నీకేం కావాలంటే తీస్తాను. నా సీడీ నాకు ఇచ్చేయే. నీ ఆస్తి మొత్తం నా పేరు మీద రాయాలి. 50% ఇస్తా. మిగతా 50 నువ్వు చేసుకుంటావా? ఇప్పుడే అందిన తాజా వార్త. మొత్తం ఇచ్చేస్తాను. నా సీడీ నాకు ఇచ్చేయే. మీడియా బిడ్డలారా అందరూ టిఫిన్లు చేశారా? ఇంకే ఈ పవిత్రానంద స్వామి దర్శనం చేసుకుని అందరూ ఇళ్లకు వెళ్ళిపోయి ఆల్రెడీ స్టేట్ మొత్తం మీ దర్శనం చేసుకుంటుంది స్వామి. ఏం దర్శనం? మీ శృంగార దర్శనం స్వామి. శృంగార దర్శనమా? అదేంటిది? నా సీడీ నా దగ్గర ఉంది కదా. పవిత్ర ఏంటి ఘోరం? అంటే అప్పుడే పరీక్ష చేస్తారా? ఈ గేమ్ అంతా నువ్వు ఆడిందేరా. ఏమంతా నీదే పవిత్ర, గోలేసింది నేను. పోలీస్! బ్రేకింగ్ న్యూస్ సార్. ఏంటి హోమ్ మినిస్టర్ అరెస్ట్ అయ్యాడా? మన స్వామీజీ అరెస్ట్ అయ్యారు సార్. సార్ 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 ఫారెన్ మినిస్టర్ వైఫ్ కనపట్లేదు సార్. యువర్ వైఫ్ ఇస్ మిస్సింగ్ సార్. Where is my wife? My single wife. Go and get my wife for me. Please get me my wife. She'll be okay. ఇప్పటి వరకు ఇక్కడే ఉంది కదా. ఇందులో ఎక్కడికి వెళ్ళింది? 1 minute. Please get me my Hello? wife. సార్
మీరు చెప్పినట్లే చాలా కష్టపడి మినిస్టర్ వైఫ్ ని కిడ్నాప్ చేశాం సార్. నేను చెప్పలేమంటారా సార్? మీరు వచ్చి చేస్తారా మమ్మల్ని రేపు చేయమంటారా? దెబ్బ తిరిగి We searched everywhere. She's not here, sir. You check downstairs? Yes, sir. Upstairs? Yes, sir. Around the hotel? అలా ఏం చెప్పుకున్నా ఫోన్ పెట్టేస్తారండి సార్. హూస్ రెస్పాన్సిబుల్? ఎవరా మీరు? నా ఫ్రెండ్ పర్సనల్ కాల్. సారీ. ఎవరా మీరు? నాకెందుకు ఫోన్ చేస్తున్నారు? ఏం తెలియనట్టు అలా యాక్ట్ చేస్తారా సార్? నేను యాక్ట్ చేయటం ఏంట్రా? మీరే కదా సార్ మినిస్టర్ గారి వైఫ్ ని కిడ్నాప్ చేస్తే కోట్లు దొబ్బేసి స్కెచ్ చేసింది. My wife. What happened? He kidnapped your wife. Is that my wife? My single wife? Why? My single wife. Give me back my wife. I want my wife. My single wife. కంట్రోల్. నా గోల్డ్ ని, నా ఫ్రెండ్ ని, నా డార్లింగ్ ని చొక్కా పట్టుకుంటా బ్రోస్. Your gold kidnapped my single wife. నో వరీ, డేట్ ప్రాబ్లం, వైట్ బ్యాక్, నో సింగిల్, యూ డబుల్. నో ఎక్కడికి ఆఫీసర్స్ తీసుకెళ్ళండి. My single wife. బాబు ఆ సింగిల్ పరిస్థితి ఏంట్రా? అమృత్సర్ ఈజ్ కిడ్నాపర్, ఈజ్ ఫ్రాడ్. He's kidnapper? He's fraud? He's God. He's great. Ambrose, you know strain. You go back. Special officer. நான் மம்முட்டி மோகன்லாலியும் from கேரளையும் criminal specialistயும். मेरा नाम इलेक्ट्रिक सिंह. मैं क्रिमिनल इंटरनेशनल स्पेशलिस्ट. फर्स्ट में इसकी पुंगी बजाते हैं. ఎవరంటే ఫస్ట్ స్టెప్ కొడుకున్నా నేను ఫస్ట్ స్టెప్ నార్త్ సౌత్ కాంబినేషన్ అదిరింది. ఫస్ట్ హాఫ్ నువ్వు తీసుకో, సెకండ్ హాఫ్ నువ్వు తీసుకో. செகண்ட் హాఫ్ వెనక ரொம்ப సెన్సిటివ్ పార్ట్ ఇంతదా కేరళ భాష ఒన్నమల్లి కిన్నికో ఎంత టార్చర్ పెట్టినా నీకు కావాల్సింది నేను ఇవ్వండిరా. प्लान बी. ఇది తుప్పు పట్టిన రాడ్డు. ఇస్కో అందరూ డాల్తే हैं. ఇది ఉప్పు కారం బాగా దట్టించిన కేరళ కర్రయం. ఇది నానబెట్టి చిలికితీయం బాగా తిప్పించాం, నీరు బాగా తిప్పియం, గిరగిర బాగా లుట్టియం, నాను బాగా పండ్రా. మీరెక్కడ పడితే అక్కడ పెట్టకండి రా. మీరెక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను రా. Ambrose, he telling kidnap address. Wife coming 5 minutes. Single. Your God. మెల్లిగా పాపం బలరాం బిడ్డ బలహీన బిడ్డ అయిపోయాడు. శ్వేత ఎవరది? నేనేనే మీ అమ్మని. ఒకసారి లోపలికి రామ్మా. వీపు రుద్దుదు గాని. ఇదిగో సోపు. అమ్మా, ఆ రాజాకి నా మీద ప్రేమ తగ్గినట్టుంది. బాగానే చూసుకుంటాడు కదే. లేదమ్మా, అక్కడేమో శ్వేత అంటూ తిరిగేవాడు. ఇక్కడికి వచ్చాక జనం అంటూ తిరుగుతున్నాడు. ఏదైనా వేరే మంచి సంబంధం చూడువే. అవే మాటలే సిగ్గులేదు నానా. ఆడదానికి ఒకటే వీపు, ఒకటే మనసు, ఒకటే పొగుడు. మంచోడే కదే సోదదానా. వాయిస్ మార్చి అమ్మాయిల బాత్రూముల్లో దూరి వీపులు రుద్దేవాడు వాడు మంచోడేంటే? నేనే తెలిసేగా లోపల పిలిచావు దొంగ మొహం దానా. Are you all ready? ఇక్కడ కూడా మొదలు పెట్టావా? అవునరా, అయితే ఇక్కడే ఉండి ఢించిక చేసుకో. మాకు బేల్ వచ్చింది, మేము వెళ్తున్నాం. ఎల్లాలా నా చెల్లె షెక్కిలా ఉంది. వదిలేకంటే డబ్బాలు ఉంటది. నువ్వు అన్నావు అనుకో మన ఇద్దరం బాబమ్మడలం అయిపోదాం. హలో కంట్రోల్ రూమ్. హోమ్ మినిస్టర్ గారు కాన్వాయ్ గన్తో ఫాలో అవుతున్నారు. వదలండి, లేపేస్తాను. నా కాబోయే పెళ్ళాన్ని లేపుకొచ్చాడు. ఎవరు? మా హోమ్ మినిస్టర్ గారా? హోమ్ మినిస్టర్ వాడు మినిస్టర్ కాదు,
ముస్లిం కాదు, దొంగ, ఫ్రాడ్. ఏయ్, ఏయ్, నన్ను వదలరా, వాడిని ఏం చేస్తాను? పెద్ద తానాడు విజిలేస్తే హెలికాప్టర్లు దిగుతాయి. తప్పుకుండ్రా. ఏంటిది వీడికి వాడేలా తెలుసు? వాడు మినిస్టర్ కాదు, వాడి పేరు బుల్లెట్ రాజా. వాడు మావాడే. వదలండి. నమస్తే హోమ్ మినిస్టర్ గారు. మీరేంట్రా ఎలా వచ్చారు? జైలు కూడా బాగా వంట పట్టినట్లుంది. మంచి గ్లామర్ వచ్చావు. ఎనీ హెల్ప్? గవర్నమెంట్ చేత కొంత డబ్బు శాంక్షన్ చేయించి నీకు ఎస్టీడీ బూత్ పెట్టింతాను. నీ చేత ఒక కిరాణా కొట్టు. ఏయ్ మా బ్యూటీ క్వీన్, నీ చేత ఒక బ్యూటీ పార్లర్ ఓపెన్ చేయిస్తాను. దాని పేరు వెంక చక్క. పవిత్ర, మన సంగతి సరే, వీడిని ఇప్పుడు సడన్ గా ఇంట్లోంచి గెంటిస్తే జైల్లో చెప్పుకుడు తింటాడా, రోడ్లపై అమ్మా అమ్మా అని అడుక్కొని తింటాడా? ఏరోయ్, ఇచ్చిన డోసు సరిపోలేదనుకుంటాను. వీడితో మాట్లాడరా పార్వతమ్మ గారు. మీలాంటి లఫూట్ గాళ్ళతో మాట్లాడదు మా అమ్మ. అబ్బచ్చా, నీలాంటి నకిలీగాడిని కొడుకు నమ్మినప్పుడు మాలాంటి లఫుట్ గాళ్ళతో మాట్లాడదా బుల్లెట్ రాజా? అమ్మా, నువ్వు బయటికి ఎందుకు వచ్చావు? నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు లోపలికి చెప్తా. అడ్డే, కంగారు పడుతుంది. అమ్మ బయటికి వచ్చిందనా నిజం బయటకు వస్తుందనో? ఎదురుంటే తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు బయటకెళ్ళు. చూడండి అమ్మా. నువ్వు ఆగరా. అమ్మా వీడు ఏం జరిగింది? అన్యాయం జరిగిపోయిందమ్మా. ఇన్నాళ్ళు మిమ్మల్ని కొడుకుగా నమ్మించింది, మినిస్టర్ అని జనాల్ని నమ్మించి మోసం చేసింది మన రవీంద్ర కాదు బిడ్డ. అదే పోలికలతో ఉన్నా ఇదిగో ఈ బుల్లెట్ రాజా. వీడు చెన్నైలో డబ్బు కోసం చిల్లర పనులు చేస్తూ బతికేవాడు. అదే డబ్బు కోసం దేవుడు లాంటి మన రవీంద్రని చంపిన దుర్మార్గుడు మా వీడు. అన్ని అబద్ధాలు ఆడుతున్నారమ్మా, నాటకాలు ఆడుతున్నారమ్మా. నమ్మకమ్మా, ప్లీజ్ నమ్మద్దమ్మా. అవునరా, మేమే అబద్ధాలాడాం, మేమే నాటకాలాడాం. సాక్ష్యం ఉందా, ఆధారం ఉందా? కానీ నువ్వు రవీందర్ కాదనడానికి మా దగ్గర 100 సాక్ష్యాలున్నాయి. ఇప్పటికైనా నమ్ముతావమ్మా వీడు నీ కొడుకు కాదని? వీడిని ఇలాగే వదిలేస్తే ఈ స్టేట్ కూడా తాకట్టు పెట్టేస్తాను. అమ్మా, పదవి కోసం మీ కొడుకుని చంపాడు, రేపు ఆస్తి కోసం దేవత లాంటి మిమ్మల్ని చంపండి గ్యారెంటీ అంటమ్మా. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? వదలరా. అది కాదమ్మా. వదులు. ఇలాంటి వెధవకి చెప్పాల్సింది మాటలతో కాదు. వీడు నా కొడుకు. హరిశ్చంద్ర ప్రసాద్ పార్వతమ్మల ఏకైక వారసుడు. వీడే మీ కొడుకు అంటున్నారు కదా, ఏంటి సాక్ష్యం? ఈ ప్రపంచంలో కన్న బిడ్డని చెప్పడానికి కన్న తల్లి కన్నా సాక్ష్యం ఏముందిరా? అది కదమ్మా. ఇంకొక క్షణం మీరు ఇక్కడ ఉన్నారంటే నా కొడుకే తన్ని తరిమిస్తాడు. పొండి, చెప్పేది మీకే. పొండ్రా. ఒరే, నువ్వు ప్రేమించిన అమ్మాయి నాకు నచ్చిందిరా. మరి ముహూర్తం ఎప్పుడు పెట్టించుకుంటావు? ఏమైందిరా? నేను నీకు నిజం చెప్పాలమ్మా. ఏమిటది? నువ్వు అనుకుంటున్నట్టు నేను నీ కొడుకుని కాదమ్మా. నాకు తెలుసురా. నువ్వు నన్ను వెతుక్కుంటూ ఆశ్రమానికి వచ్చిన రోజే నాకు తెలుసు. నా కొడుకు జనాల్ని కష్టపడతాడే కానీ కన్నీళ్ళు తొడవడు. అసలు ఏం జరిగిందంటే, ఏం జరిగిందో ఎందుకు జరిగిందో నాకు అనవసరం. నా కొడుకు ఎలా ఉండాలని నేను కోరుకున్నాను, నువ్వు అలా ఉన్నావురా. నా కడుపున పుట్టకపోయినా నా కలల్ని నిజం ఆ సంతోషం చాలరా నాకు.
లైఫ్ ఇచ్చారు. ప్రభు చూసితిరా, నేను చేసిన తప్పిదం వల్ల ఎంత మేలు జరిగినదో. తల్లి ఆశయం తీర్చే కొడుకు దొరికాడు, ప్రజల కష్టాలు తీర్చే నాయకుడు దొరికాడు. ప్రభు, మీ ముఖంలో ఏమిటా విచారం? చిత్రగుప్త, జరిగినది చూసి నీవు ఆనందించుచున్నావు, జరగబోయేది తెలిసి నేను బాధపడుచున్నాను. రేపటితో ఆ మానవుని ఆయుష్ తీరుచున్నది. ఆడు రవీంద్ర గాడి అని జనమే కాదు, ఆడి తల్లి కూడా నమ్మేసింది. ఇంకా మనం ఏం పీకలేం. రేపు రవీందర్ పాల్గొనబోయే జనక్రాంతి పార్టీ మీటింగ్ ఇదే. 8 గంటలకి జనాలు రావడం మొదలు పెడతారు. 9 o'clock కి వాడు అక్కడికి వస్తాడు. 9:20కి వాడు స్పీచ్ మొదలు పెడతాడు. కరెక్ట్ గా 9:25 కి స్టేజ్ కింద మనం పెట్టిన బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. ఒక బాంబుకి వేల పెట్టలు, సీఎం, ఎమ్మెల్యేలు, జనాలు. ఒక్కడి కోసం అంతమంది జనాలను చంపడం తప్పురా. ఇంతకు ముందు మనం జనాలను మోసం చేశాం గానీ వాళ్ళని చంపలేదు. వద్దురా, నా మాట వినండిరా. డూప్లికేట్. నువ్వు నిజమైన దేవుడివా? నిధులు చెప్తున్నావు. తప్పుకో. అలా స్వామీజీ సడన్ గా నేతాజీ అయిపోయాడు. తీసుకెళ్లి ముక్తిని ప్రసాదించండి. చెన్నై పెట్టు. కీర్తి శేషులు మన హరిశ్చంద్ర ప్రసాద్ గారు స్థాపించిన మన జనక్రాంతి పార్టీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విచ్చేసిన ప్రజలకి, పార్టీ కార్యకర్తలకి, విలేకరులకి స్వాగతం, సుస్వాగతం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ 25 మన పార్టీ సాధించిన ప్రగతి కంటే ఈ 6 నెలల్లో మన రవీంద్ర సాధించిన దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. కష్టం ఉన్నవాడి కళ్ళు తుడిచాడు, ఆపదలో ఉన్నవాడికి చేయూతనందించాడు. రవీందర్, రాజకీయం వ్యాపారంగా మారుతున్న ఈ రోజుల్లో రాజకీయ నాయకుడు అనే పదానికి, మన పార్టీకి ఎంతో విలువ తెచ్చిన నువ్వు నీ జీవితంలో ఇంకా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానయ్యా. పైకి ఎదగడం కాదు, 10 నిమిషాల్లో డైరెక్ట్ గా పైకే పోతాడు.